అది చేతులారా పాడు చేసుకుంటావా? అయ్యో, మరిప్పుడు ఏం చేద్దాం? అదంతా నేను చూసుకుంటాను కదా. నిజంగా అది కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని ఉండుంటే గనక పనులు చెయ్యకూడదు. దానంతటది బయటపడకూడదు. కాబట్టి ఈ అవకాశాన్ని నేను వినియోగించుకొని దానికి చుక్కలు చూపిస్తాను మమ్మీ. ముప్పు తిప్పలు పెడతాను. నీకెందుకు, నువ్వు హ్యాపీగా ఉండు, ఓకేనా? బాయ్. ఏంటి, ఎవరినో ముప్పు తిప్పలు పెడతానంటున్నావు? అదేం లేదు. మీ అమ్మతోనేగా మాట్లాడుతున్నావు? అవును. ముప్పు తిప్పలు పెడతానంటుంది మా వదిన్నే కదా? అవును. కాదు కాదు కాదు, మీ బుద్ధులు నాకు తెలుసు. ఎంతసేపు మా వదిన మీద పడేస్తారే? నేనేమి తన గురించి ఏం మాట్లాడలేదు. మా మమ్మీకి నాకు బోలెడని పర్సనల్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. మీ మమ్మీకి నీకు పర్సనల్స్ ఉంటాయి, నీకు నాకు మాత్రం పర్సనల్స్ ఉండవు. అరే, భరతున్నాడు, వాడితో ప్రేమగా ఉందాము, అచ్చట్లు ముచ్చట్లు ఆడుదామని ఏమీ లేదు. ఎంతసేపు మా వదిన మీద పడేయడమే, మీ మమ్మీ చెప్పిన దానికి తలాడించడం. కొంచెం నా గురించి కూడా ఆలోచించచ్చు కదా. వీడింటి దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు కాదు అంటే మళ్ళీ పేపర్లో న్యూస్ చదువుతాడు. ఏంటి కితకితలు పెడుతున్నావు? లేకపోతే కాలేజ్కి టైం అవుతుంది. అన్ని కాలేజీ నుంచి వచ్చిన తర్వాతే. పద పద. ఓ, సిగ్గన్నమాట. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఉంటుంది కదా, అప్పుడు చూసుకుందాం. ఎక్కడికి పల్లవి? కాలేజ్కి వెళ్ళాలి కదా బామ్మగారు. నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. ఈ టైంలో కాలేజ్కి వెళ్ళడం అవసరమా? ఏదో ఒక వంక చెప్పి ఆగిపోమ్మా. అయ్యో లేదు బామ్మగారు, ఏదో ఒక సాకు చెప్పి ఆగిపోతే అనుమానం వస్తుంది. ఎలాగైనా మేనేజ్ చేస్తానులేండి. ఉండు, ఇప్పుడే వస్తాను. వదినా, వెళ్దామా? ఒక నిమిషం చంటి, బామ్మ ఎందుకో ఆగమంది. నానమ్మా, ఎందుకు? ఏమో మరి తెలీదు. ఇదిగోమ్మా, తీసుకో. ఏంటి బామ్మగారు, సెపరేట్గా తనకి బాక్స్ ఇస్తున్నారు ఇవాళ? డ్రై ఫ్రూట్స్ అవి పెట్టానే. కొంచెం బలమైన ఫుడ్ తినాలి కదా. బలమైన ఫుడ్ తినాలా? ఎందుకు? తనేమైనా పేషెంటా? పేషెంట్లు బలమైన ఫుడ్ తినాలా? నీరసంగా ఉందని తినమంటున్నాను. ఓ, తను నీరసంగా ఉంది అని బలమైన ఫుడ్ తినాలి అంటున్నారా బామ్మగారు? నేను అలా అనుకోలేదు. నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చింది కదా, అక్కడ ఏమైనా బ్లడ్ డొనేషన్ ఇచ్చిందా లేక కిడ్నీ డొనేషన్ ఇచ్చిందో, అందుకే వీక్ అయిపోయింది, దానికోసం ఫుడ్ ఇస్తున్నారేమో అనుకున్నాను. ఏంటమ్మా కిడ్నీ దానం చేయడం ఏంటమ్మా? కిడ్నీ దానం చేయడం అంటే తమాషా అనుకుంటున్నావా? మనిషి ఇలా నిలబడగలరా? ఏమోనండి, ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్కలా ఉంటుంది.
ఒక్కొక్కళ్ళకి జ్వరం వస్తేనే వేలపడిపోతారు. ఒక్కొక్కళ్ళు అవయవాలు దానం చేసినా ఏమీ ఎరగనట్టు మామూలుగా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవయవ దానం అంటూ ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఉన్న మాట అంటే ఉలికెక్కువ, లేని మాట అంటే కంగారు ఎక్కువ అని నాకు అనిపించింది, అడిగాను. ఏంటి పల్లవి, తను మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? తనేదో మతిపోయి మాట్లాడుతుంటే దానికి నేను సమాధానం చెప్పడం ఏంటండి? అంతే కదరా, తనకేదో పిచ్చి పట్టినట్టుంది, పిచ్చిదానిలా వాగుతుంది. అవయవ దానాలు అవి ఇవి అని వదనకు అవసరం ఏంటి? అవును, తనకి పిచ్చి పట్టే మాట్లాడుతుంది. నాకు తెలియకుండా ఈ ఇంట్లోంచి ఎవరు గడప దాటడానికి కూడా నేను ఒప్పుకోను. నిన్న నాకు చెప్పకుండా గడప దాటినందుకు పనిష్మెంట్ అనుభవించింది. ఇక దానాలు ధర్మాలు వరకు వస్తే ఊరుకుంటానా? దాన్నే కాదు, నిన్నైనా సరే నాకు చెప్పకుండా అలాంటి పిచ్చి పనులు చేశారంటే మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను. సరే సరే, మీరు బయలుదేరండి. అరే చరణ్, పల్లవిని మాత్రం ఈ రోజు నుంచి కొన్ని రోజుల పాటు నీ కారులోనే తన కాలేజ్కి తీసుకెళ్ళరా. నేను తనని తీసుకువెళ్ళడం ఏంటి? తనకి బండి ఉంది కదా. అవును బామ్మగారు, నేను నా బండి మీదే వెళ్తాను. నీకేం తెలీదే, బండి మీద వెళ్తుందంట. బండి మీద నువ్వు బండి మీద వెళ్ళడానికి నేను ఒప్పుకోను. కారులోనే వెళ్ళాలి. ఏమైందానమ్మా, ఈరోజు నువ్వు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు. ఎప్పుడూ లేనిది తను నీరసంగా ఉందని డ్రై ఫ్రూట్స్ పెట్టి బలమైన ఆహారం తినాలంటున్నావు. ఇప్పుడేమో హ్యాపీగా బండి మీద వెళ్తానంటే లేదు, కొన్నాళ్ల పాటు కారులో తీసుకెళ్ళు అంటున్నావు. అసలు ఏం జరిగింది? ప్రాబ్లం ఏంటి? రే, ప్రాబ్లం ఏమీ లేదురా. నువ్వు సెపరేట్గా కారులో వెళ్ళి అది సెపరేట్గా బండి మీద వెళ్తే అందరూ ఏమనుకుంటారు? ఇవన్నీ కాదు, నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. కారులో తీసుకుని వెళ్లాల్సిందే. తీసుకుని వెళ్ళంటే చెప్పు, నేనే ఆటో మాట్లాడుకుని తను తీసుకెళ్లి కాలేజీలో వదిలిపెడతాను. సరే సర్లే, ఈ మాత్రం దానికి ఎందుకు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటావు? దాన్ని తీసుకొని వెళ్ళాలి, అంతే కదా. పద, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే బామ్మగారు, వెళ్ళొస్తాను మావయ్య గారు. ఆ